ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924 డిసెంబర్ 25వ తారీఖున మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించడం జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా సమాజం మీద అవగాహన కలిగిన వ్యక్తి. చిన్న వయసులో విద్యాభ్యాసంలో కూడా ఆయన దేశం గురించి ఆలోచించే మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి. ఆయన భారత పార్లమెంటుకి 10 సార్లు లోకసభకి ఎన్నుకోవడం జరిగింది. అలాగనే అనేక పర్యాయాలు భారత పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులుగా, అలాగనే భారతీయ జనతా పార్టీలో భీష్మ పితామహుడిగా ఆయన వ్యవహరించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు భారతదేశంలో భారత ప్రభుత్వం ఈరోజు వాజ్పేయి గారిని భారతీయ జనతా పార్టీలో ప్రథముడిగా భావించుకునే స్థితిలో మనం ఈరోజు ఉన్నాం. కాబట్టి ఈరోజు యువత అందరూ కూడా వాజ్పేయి గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరం 2025 డిసెంబర్ 25 వరకు ఆయన 100వ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి తీర్మానించడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా అటల్ బిహారీ